హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వేడి అన్నంలోకైనా లేదంటే ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉండే పచ్చి టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా పండిన టమోటాలతోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్కసారైనా సరే ఇలా పచ్చి టొమాటో పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నవాళ్ళు జీవితంలో దీని రుచిని మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరింకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పచ్చి టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 5 పచ్చి టొమాటాలను తీసుకున్నాను. ఇవి వెయిట్లో చెప్పాలంటే ఒక 400 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి చూసారా, ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఈ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు ఇంత నూనె వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే ఇవి పేలతాయి అన్నమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని కలుపుకొని ఈ కొత్తిమీరని అలాగే పచ్చిమిర్చిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఈ పచ్చళ్ళలో కొత్తిమీర వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోండి. సో పచ్చిమిర్చి చూసారా, ఇలా కొంచెం తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ టొమాటో ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టొమాటో ముక్కల్ని ఫ్రై చేసుకోండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు టొమాటోలు వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. టొమాటో ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 10 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మగ్గించుకోండి. అప్పుడు మనకి చింతపండు అనేది బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. 2 నిమిషాల తర్వాత చూసారా, చింతపండు కూడా చక్కగా మెత్తగా అయిపోయి టమోటాలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అసలు నీళ్ళేమీ వేసుకోకుండానే కచ్చా పచ్చాగా ఈ టమోటా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం గోరువెచ్చటి నీళ్ళను వేసుకొని ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ టొమాటో పచ్చడి టేస్టీగా మనకి రోట్లో దంచినట్లుగా ఉంటుందన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టొమాటో పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2-3 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పోపుని లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే పచ్చి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చి టొమాటో పచ్చడిని మీరు ఇలా దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడి అన్నంతో అయితే ఇక అమృతంలాగా ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. వేడి అన్నంలో వేసుకొని ఈ పచ్చడి తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ పచ్చడిని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.